అనకాపల్లి జిల్లా అలాగే చోడవరం నియోజకవర్గంలో రెండో ప్రధానమైనటువంటి మేజర్ పంచాయతీ ఈ కొత్తకోట గ్రామం. ఈ కొత్తకోట గ్రామంలో సుమారుగా ఈ ఏదైతే దేవతమ్మ వీధి ఉందో ఇంటింటి పొలాయిలు వేశారు. ఇప్పటికి వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళ కోసం ఎక్కడెక్కడో దూరం వెళ్ళి బాబు నీళ్ళు బండి అనేటువంటి పరిస్థితి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జల్ జీవన్ మిషన్ ద్వారా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని మరోవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదే మేజర్ పంచాయతీ కొత్తకోట కేంద్రంలో ఉన్నటువంటి నీళ్ళు లేకుండా ఈ రోజు ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా మేము ఫిర్యాదు చేసాం, కానీ నీళ్ళు ఇస్తామని చెప్పారు. ట్యాంక్ తయారైతే మేము ఇచ్చేస్తున్నారు. ట్యాంక్ ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది. ట్యాంక్ కడుతున్న నీళ్ళు లేవు. వేసవకాలం విధానం చేస్తుంది. బోరు రైతుల యొక్క బోరు బావులు కడికి నీళ్ళు తెచ్చి పెడుతుంది. కాబట్టి వెంటనే నీళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే కొత్తకోటలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఎంపీడీఓని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రెండోది పంచాయతీ మేజర్ పంచాయతీకి ఈరోజు ఇన్ఛార్జ్ పాలన, ఈరోజు సర్పంచ్లు కాకుండా ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసులు వేశారు. ఆ స్పెషల్ ఆఫీసు రేపు కానీ ఈ గ్రామాలు తిరగది ఈ 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు అయ్యి ట్యాంకులు మాత్రం వేశారు. బిల్లులు మార్చేశారు, కానీ నీళ్ళు ఇచ్చే బాధ్యత ఎవరిది? బిల్లులు అవ్వలేదని ఒక పక్క ఆందోళన చేస్తామని చెప్పొస్తాను. కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఈ వీధులు 2 వీధులకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఒక మాట్లాడండి. మా కుళాయిలు వేసి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈ కుళాయిలు వేసిన కాడి నుంచి అయ్యో వేసారు కదా అని ఆనందపడిన సమయంలోనే వెంటనే మళ్ళీ మాకు లేకుండా చేశారు. 1 నెల కూడా 15 రోజులు ఇచ్చారు అంతే ఆనందంగాన. అమ్మ ఇలాగే వస్తుందని ఆనందం పడ్డాం. మళ్ళీ అంటే తీసి పారేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇదే బాధపడుతున్నాం బాబు. మరి మీరు ఎవరైతే చెయ్యండి. మాకు ఇగో దేవతమ్మ వీధికి ఎస్సీ కాలనీకి 2 కాలనీకి నీళ్ళు లేకుండా చేసేసారు. మాకు వచ్చేలా చూడండి.